చైతన్య రథం వీక్షకులకు, ప్రేక్షకులకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం. ప్రజల్లో తలసేమియాపై అవగాహనకు ఫిబ్రవరి 15 తేదీన విజయవాడలో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేస్తున్నామంటూ తెలిపారు ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు. ఏపీలో అవకాశాలు అందుకోండి, రంగం ఏదైనా భారతీయులదే విజయం అన్నారు చంద్రబాబు నాయుడు. అమరావతిలో సిఐఏ కేంద్రం, ఆశావాహంగా సీఎం దావోస్ పర్యటన, మార్క్స్, ఎల్జీకెమ్, సిస్కో, కార్లబెర్గ్ రెండో రోజు విరామం లేకుండా సీఎం దిగ్గజ కంపెనీల సీఈఓలతోనూ భేటీలు, ఆసక్తి చూపిన సముద్ర రవాణా దిగ్గజ సంస్థ, రాష్ట్రంలో అవకాశాలు పరిశీలించాలన్న చంద్రబాబు. దిగ్గజ సంస్థలతో నిర్విరామంగా చర్చలు జరుపుతున్న యువ మంత్రి నారా లోకేష్. దావోస్లో లోకేష్ దూకుడు. ఉష్ణోగ్రతల అదుపునకు పరిష్కారం క్లీన్ ఎనర్జీ అన్నారు లోకేష్. దైనందిన సమస్యల పరిష్కారానికి ఏఏ దోహదం చేస్తుందన్నారు. ఏ రంగంలోనైనా భారతీయుల విజయ వ్యవహారం ఖాయం. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు. ఇక్కడ ఇంతమంది ఇండియన్స్ని చూస్తుంటే నాలో నమ్మకం పెరిగింది. భవిష్యత్తులో నా కలలు నిజమవుతాయనే విశ్వాసం రెట్టింపయింది. 2.5 దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. భారత్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడంలో నేను చేసిన కృషి సంతృప్తికరం. 25 ఏళ్ల కిందట బిల్ గేట్స్ ఐటీ సేవలను తెచ్చారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్ ఆర్థిక సంస్కరణలను వినియోగించి రెండో తరం సంస్కరణలు నేను తెచ్చాను. 1999లో తొలిసారిగా విద్యుత్ సంస్కరణలు ప్రారంభమయ్యాయి. పాలనా వ్యవస్థలో ఉన్న వ్యక్తిగా ఆ సంస్కరణలు తీసుకువచ్చినందుకు నేను నష్టపోయా, ఎన్నికల్లో ఓడిపోయా. కానీ ఇప్పుడు ఆ విధానాలే ప్రజలకు అనుకూలంగా మారాయి, అత్యుత్తమ ఫలితాలు ఇస్తున్నాయన్నారు నారా చంద్రబాబు నాయుడు. అమరావతిలో సిఐఏ కేంద్రం. దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఐఏ కేంద్రం ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. టాటా సంస్థతో కలిసి అమరావతిలో సిఐఐ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన లక్ష్యంగా సిఐఐ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. శిక్షణ, సలహా సేవలతో పరిశ్రమల్లో పోటీతత్వం నెలకొల్పుతామన్నారు. భారత్ 2047 విజన్ మేరకు ముందుకు సాగుతామన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో వణికించే -డిగ్రీల చలిలో క్షణం కూడా తీరిక లేకుండా ప్రఖ్యాత కంపెనీలు ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సీఈఓలతో భేటీ అవుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను విడమర్చి చెబుతున్నారు. రాష్ట్రంలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని, అపారమైన మానవ వనరులు ఉన్నాయని మంత్రి లోకేష్ వివరించిన తీరు దిగ్గజ కంపెనీల అధినేతలను, అత్యున్నత స్థాయి అధికారులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో వారంతా రాష్ట్రంలో పెట్టుబడులపై కంపెనీ బోర్డులో చర్చించి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామంటూ భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని, ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ను మంత్రి లోకేష్ కోరారు. ఏపీలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని మాస్టర్ కార్డ్ ఫౌండర్, ప్రెసిడెంట్ రాజ్మన్నార్కు విజ్ఞప్తి చేశారు. ఏపీలో సిస్కో జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయాలని దిగ్గజ ఐటీ సేవల సంస్థ సిస్కో వైస్ ప్రెసిడెంట్ కట్సోదాస్ను కోరారు. ఏపీలో వాహన తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని జెడ్ఎఫ్ ఫోక్స్కాన్ సిఇఓ ఐకి డోర్ఫ్కు విజ్ఞప్తి చేశారు. ఏపీలో స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రపంచంలోనే పొగాకు ఉత్పత్తుల్లో అగ్రగామి సంస్థ ఫిలిప్ మోరిస్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా గోంట్కోవికోవాను కోరారు. అదేవిధంగా ఏపీలో ఫుడ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించండి ప్రఖ్యాత కార్గిల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వెబ్స్టర్కు విజ్ఞప్తి చేశారు. ఏపీలో లాజిస్టిక్ బిజినెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిహెచ్ఎల్ సిఇఓ ఫాబ్లో సియానోను, ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఈవై ఇండియా సిఇఓ రాజీవ్ మెమానిని, ఏపీలో ఇన్లాండ్ వాటర్ సేవలను ప్రారంభించాలని ఉబేర్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మధుకానన్ను, అమరావతి అభివృద్ధిలో డిజిటల్ సాంకేతిక సేవలు అందించాలని ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ను మంత్రి లోకేష్ కోరారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయదలపెట్టిన రక్షణ పరికరాల పరిశ్రమ పనులను వేగవంతం చేయాలని భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ కళ్యాణికి మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తులపై వారంతా సానుకూలంగా స్పందించడం సంతోషకరమైన వార్తే. ఈ దావోస్ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ జర్నలిస్ట్ ఒక ఆమె ఇండియన్ పెవిలియన్ వైపు చూపిస్తూ
గ్లోబల్ లీడర్ దావోస్ మ్యాన్ చంద్రబాబు నాయుడును కీర్తిస్తుంటే ఇక్కడ కొంతమంది కంట రక్త కన్నీరు కారుస్తూ ఇటీవల పాయకరావుపేట నియోజకవర్గంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు 1,40,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడానికి అన్ని అనుమతులు పొందిన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతూ వరుస పారిపోయింది ఎత్తిపోయింది అన్నట్టు సైకిల్ చేస్తూ అపహాసం చేయడం ఆశ్చర్యం గొలుపుతోంది. వారిని చూస్తే జాలిపడాలో అసహించుకోవాలో తెలియని పరిస్థితి. 1,40,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు 40,000 పైచులకు ఉద్యోగాలతో ప్రారంభోత్సవానికి సిద్ధమై ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు వచ్చినా మీ రక్త కంట కన్నీరు ఎందుకో అర్థం కావట్లేదు జగన్ రెడ్డి గారు.